ముందుగా అందరికీ సంక్రాంతి రాశిఫలాలకి స్వాగతం సుస్వాగతం. ముందుగా 2026 సంవత్సరం జాతకాలు చూస్తే నవ్వాపుకుంటున్నావు కదరా. ముఖ్యంగా అత్తగారికి మామగారికి గ్రహాల దోషం గట్టిగానే కనిపిస్తుంది. ఇది నార్మల్ దోషం కాదండి, అల్లుడు ఇంటికి అడుగు పెట్టగానే యాక్టివేట్ అయిపోయే దోషం. ఈ టైంలో గ్రహాలు ఎలా బిహేవ్ చేస్తాయంటే సూర్యుడు చూస్తాడు, శని సైడ్ అవ్వడు, శుక్రుడు బంగారం ఎక్కడా అని అడుగుతాడు. కాబట్టి టెన్షన్ పడకండి, మీకు సొల్యూషన్ నేను చెప్తాను. సంక్రాంతి రోజు అల్లుడి ఇంటికి రాగానే తులం బంగారం చేతిలో పెట్టాలి, అది కూడా నవ్వుతూ పెట్టాలి. ఏంటి సార్ అది? అది కూడా నవ్వుతూ పెట్టాలి. టేబుల్ మీద కానీ మీ కూతురు చేతికి కానీ అస్సలు ఇవ్వకూడదు, అల్లుడి చేతిలోనే పెట్టాలి. అప్పుడే ఫుల్గా రిజల్ట్స్ వస్తాయి మీకు. బంగారం అల్లుడి చేతిలో పెట్టగానే దోషం తొలగి అత్తగారి మామగారి ముఖంలో ఒక రకమైన గ్లో వస్తుంది. ఈ పక్కన అక్షరాలతో కానీ మీ పేరు స్టార్ట్ అవుతే మీ అత్తగారికి మామగారికి ఈ దోషం పక్కాగా ఉన్నట్లే. కాబట్టి ఈ రీలు వెంటనే మీ ఆవిడకి షేర్ చేసి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి గ్రహదోష నివారణ చేయించాలని చెప్పండి. మీ ఆవిడ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే ఇదంతా అల్లుడి కోసం కాదు, అత్తామామల మనశ్శాంతి కోసం అని చెప్పండి. ఇక సెలవు, మరలా వచ్చే పండగ కలుద్దాం.